చేదుకోమల్లన్న మమ్మాదుకోమల్లన్న అని అంటూనే ఉండాలి. ఈ అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం మనకు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులతో ఆరంభమైతే తొలినాడే ఈ కార్తీక దీపోత్సవము, ఈ కోటి దీపోత్సవము ఆరంభమైనటువంటి తొలినాడే మనకి అందరినీ అనుగ్రహించేట్టు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఈ వేదిక మీదకి రావడం జరిగింది. ఇది మనందరి యొక్క జన్మాంతర సుకృతం. ఏ క్షణం జగద్గురువులు ఇక్కడికొచ్చి కూర్చున్నారో కోటి దీపోత్సవం ఎప్పుడో శతకోటి దీపోత్సవాన్ని దాటింది. జగద్గురువుల రాకతో అనంతకోటి దీపోత్సవమైంది. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో ఆ జగద్గురువుల్ని దలుచుకుంటూ గట్టిగా అమ్మ. కాసేపటిలో ఆగ్నేయ దిగ్భాగమంతా భూమండలాన్ని వదిలిపెట్టి ఇక్కడికే వచ్చిందా అని అనుమానం కలిగేటట్టుగా మనకి అఖండమైనటువంటి జ్యోతులు వెలగబోతూ ఉన్నాయి.